పరమాత్మ లీల బాగా తెలిసిన బలరాముడు, మీరాగండి, వాడికేం కాదు, నేను చెప్తానుండు అని ఆపిన ఆయన, నీ లీల చాలు, ఇక బయలుదేరిరా, అతన్ని నిగ్రహించి బయలుదేరి రావయ్యా స్వామి అని బలరాముడు పిలిచాడు. అందుకోసమే ఆగాడట స్వామి. ఇందుకోసమే బలరాముడికి చెప్పకుండా వచ్చాడు. తెలుసా కారణం ఏమిటో? వాడెవడో కాళీయుడు. ఏం జాతి అది? సర్పజాతి. బలరాముడు ఏం జాతి? అదే జాతి కదా. మా జాతి వారిని శిక్షిస్తావని అడిగితే ఎక్కడ పోవాలి తాను? ఇప్పుడుంది కదా మా జాతి అని. మా జాతి అని స్ట్రైక్ చేస్తే కృష్ణునికి అయితే ఏమిటి? అందుకే ఆయనకు చెప్పకుండా వచ్చి అందులో దూకాడు. ఇప్పుడు వాడు కరిచాడు, పట్టేశాడు, కట్టేశాడు. ఇప్పుడు ఏం చేయమంటాడు? తప్పదు, పవిత్రించేశాడు. శిక్షించు అన్నాడు, వస్తున్నా అన్నాడు. అంటే అటు అన్నగారి ఆజ్ఞను తీసుకున్నాడు, ఇటు అన్నగారి జాతిని శిక్షించిన అన్నగారికి కోపం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఎప్పుడైతే బలరాముడు రావయ్యా అన్నాడో ఒక్కసారి ఒళ్ళు విదిల్చాడు. ఎక్కడుంటుంది సర్పం? ఎగిరి అవతల పడింది. అదేమిటి, ఇప్పటిదాకా కళ్ళు మూసుకొని పడిపోయి ఒక్కసారి లేచాడేంటి వీడు? అయితే నా బలం సరిపోలేదా, మరి కాస్త వేస్తానని మళ్ళీ కాదేయడానికి వచ్చాడు. ఎడమ చేతితో తోకను గట్టిగా పట్టుకొని అమాంతం ఎగిరి అతని పడిగల మీద దూకాడు. ఏ శిరస్సు పైకి లేచినదో దాన్ని తొక్కటం మొదలుపెట్టాడు. లేచిన తలకాయని కిందికి నొక్కాడు. ఏది వంగి ఉంటుందో దాని జోలికి వెళ్ళలేదు. అర్థమైందా? మనం కూడా తల ఎత్తితే అలా వంచుతాడు. నిజంగా వంచే ఉన్నాం, ఆయనే వంగుతాడు కదా. భక్తపరాధీనుడండి. ఇలా పడగల మీద తాండవం నృత్యం చేశాడు. అద్భుతంగా నృత్యం చేశాడు. అతని నృత్యాన్ని ఆకాశంలో గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు, యక్షులు, కింపురుషులు, విద్యాధరులు పరమాశ్చర్యంతో చూస్తున్నారు. ఈ కాళీయుడు నోటి నుంచి విషమంతా అయిపోయింది, రక్తమంతా అయిపోయింది. మరి కాస్తసేపు ఇలాగే ఉంటే ప్రాణం కూడా పోతుంది. ఆ సమయంలో అతని భార్యలొచ్చి స్తోత్రం చేశారు. అయ్యా, వాడు తప్పు చేశాడు అనుకోండి, ప్రపంచంలో తప్పు చేసిన వాడిని శిక్షించాలి, కానీ ఇంత గొప్ప వరం ఎవరైనా ఇస్తారా? నీవెంత దయామేడవయ్యా. బ్రహ్మకు కానీ, రుద్రునికి కానీ, ఇంద్రాది దేవతలకు కానీ ఎప్పుడైనా నీ పాద పరాగాన్ని ఇచ్చావా? సనకాదులకు ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు? మా వారిని ఎత్తిన పెట్టావు పాదం. పతిభిక్ష పెట్టండి అని స్వామిని కాళీయ పత్నులు ప్రార్థించాయి. ఆడవారి ప్రార్థనను మన్నించి స్వామి నాట్యం చెయ్యటం ఆపాడు. ఒక్కసారి తేరుకొని ఆది కాళీయుడు న్యాయోహి దండ కృత కిల్బిశేషు తవావతార కల నిగ్రహాయ అంటాడు కాళీయుడు. అయ్యా, తప్పు చేసిన వారిని శిక్షించడం న్యాయమే. నీవు అవతరించినదెందుకు? కల నిగ్రహాయ, దుష్టులను శిక్షించటానికే. కానీ మళ్ళీ కానీ ఏమిట్రా బాబు, అందరినీ నీవే సృష్టించావు కదా. సృష్టించిన నీవు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాన్ని, ఒక్కొక్క స్వభావాన్ని ఏర్పరిచావా? మరి మాకు నువ్వు ఏ స్వభావం ఇచ్చావు? సర్పములు తీవ్ర కోపనులు, తీవ్రంగా కోపం ఉంటుంది సర్పాలకు. మరి ఆ జాతిలో పుట్టించావు, ఆ కోపాన్ని మాకు ఇచ్చావు, దాన్ని నేను చూపాను, వద్దని తొక్కావు. అంతా నీ ఇష్టమేనా? నువ్వు కదయ్యా కూర్చుని స్వభావాన్ని. ఎవరు వారి వారి స్వభావాన్ని మానుకోవద్దు నువ్వే చెప్పావా?
మరి మా స్వభావం ఏమిటి? తీవ్ర కోపం. నువ్వు వచ్చావు, కాటేశాం, మా స్వభావమే కదా, తప్పేమిటి? అయినా తప్పనుకుంటే శిక్షించు. నువ్వు ప్రాణం తీస్తే నీ దగ్గరికే వస్తాం, ఉంచితే నీ ఇష్టం అని ప్రార్థించి, కాస్త గడుసుగా ప్రార్థించి చేసిన తప్పుకు క్షమాపణ వేడితే, నీవు ఇక్కడ ఉండకూడదు, నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు. అసలు కాళీయుని నివాసం సముద్రంలోని రమణక ద్వీపం, అక్కడ ఉంటాడు వాడు. అలాంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉంటారు. గరుత్మంతుడు అక్కడికి వచ్చి తనకు కావాల్సిన సర్పాలను రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయేవాడు. వాడికి ఆహారం మరి ఇవే కదా స్వామి. ఇలా రోజు ఇందరు పోతుంటే ఎవరు మిగులుతారని సర్పములన్నీ కలిసి ఒక సంధికి వచ్చాయి. రోజు నీకు కావలసినటువంటి ఆహారాన్ని మేము చేకూర్చి నీ ముందర పెడతాం, నువ్వు అవి తిని వెళ్ళిపో, మా జోలికి రాకు. అలాగే అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఆహారం పెట్టాలి, సంపాదించి తెచ్చి పెట్టాలి. అది గరుడు తీసుకొని తినిపోతాడు. అలాగే ఒకరోజు కాళీయుని వంతు వచ్చినది, తాను ఆహారం కూర్చాలి, అంత ఆహారం కూర్చాడు. కాస్త కోపిష్టి, ఎక్కువ కోపిష్టి వీడు. బలం బాగా ఉంది, గర్వం కూడా బాగా ఉంది. పెట్టకుంటే ఏం చేస్తాడు గరుత్మంతుడు చూద్దాం అని ఇతరులు సంపాదించి పెట్టిన ఆహారాన్ని కూడా తానే తినేశాడు. గరుడు వస్తే కయ్యానికి సిద్ధమయ్యాడు. లేచి కాటు వేయటం మొదలుపెట్టాడు. ఆయనకేమవుతుంది పాము కాట్లు? వ్యవహారం ఇంతవరకు వచ్చిందని ఎడమ రెక్క కొతతోటి అలా అన్నాడు. అమాంతం వచ్చి ఇక్కడ పడ్డాడు, ఈ మడుగులో పడ్డాడు. ఇక్కడ ఒక మహర్షి పూర్వము తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. గరుడు ఈ కొలనులోని మడుగులోని చేపలను తినటానికి వస్తే నా మడుగులోకి రావద్దు అని చెప్పాడు ఆ మహర్షి. అయినా వినలేదు. మళ్ళీ నా మడుగులోకి వస్తే నీ తల 1000 ముక్కలై చస్తావని శపించాడు. ఇక ఆ భయంతో గరుడు ఈ మడుగులోకి రాడు. ఇది కూడా నాకు మంచి అయిందని కాళీయుడు ఇక్కడే దాక్కున్నాడు. ఆ కథ తెలుసు కాబట్టి స్వామికి నీకు గరుడుని వల్ల భయం లేదు. నేను నీ పడగల మీద నా పాద చిహ్నములేశాను. ఆ గుర్తులు చూసిన గరుడు నీ జోలికి రాడు. నీవు నిర్భయంగా వెళ్ళవలసినది అని ఆజ్ఞ ఇస్తే కాళీయ పత్నులు, కాళీయుడు స్వామికి వివిధ రత్న ఆభరణాదులన్నీ ప్రసాదించి బహుమతిగా ఇచ్చి ప్రార్థించి నమస్కరించి తమ తమ లోకానికి తాము, అంటే అదే రమణక ద్వీపానికి వెళ్ళిపోయారు. స్వామి అన్ని ఆభరణాలతో కానుకలతో పైకి వచ్చాడు. నంద యశోదాదులను పరమానందపరిచాడు. ఎలాగో ఈ పూట కాళీయుడి బాధ ఈ మడుగులో ఇక లేదు కదా, మళ్ళీ రాత్రి ఇంటికేం పోతాం, హాయిగా ఈ నీళ్లు తాగొచ్చు కదా, ఇక్కడే పండ్లు తినొచ్చు, ఇది మనదైపోయింది, ఆ దుర్మార్గుడు వెళ్ళిపోయాడు, ఆ సంతోషం గుర్తుగా ఇక్కడే మాపడికి పడుకుందాం అని అక్కడే తిని అందరూ పడుకున్నారు. అర్ధరాత్రి దావాగ్ని బయలుదేరి వచ్చినది. మొత్తం చుట్టూ అగ్ని చుట్టుముట్టినది. అందరూ లేచి కృష్ణ కృష్ణ జగన్నాథ పాలయ అస్మాన్ త్వన్నాథాన్, మమ్మలను కాపాడు మహానుభావ, ఏమీ భయపడకండి నేనున్నాను. అమాంతం దోషుడి బట్టి ఒక్కసారి జుర్రుకున్నాడు, తాగేశాడు దావాగ్నిని. మంటను తాగుతారండి అని మనం ఆశ్చర్యపోతామేమో, కానీ పరమాత్మ ముఖమేమిటి? ముఖమపి దహన, అగ్నిహోత్రమే. స్వామి ముఖమేమిటి? అగ్ని. అగ్నిలో అగ్నిని కలుపుకున్నాడు. అందులో పెద్దగా వింత ఏమీ లేదు. దీని తర్వాత ఇంకో మహానుభావుడు ప్రలంబాసురుడు అంటారు. వాడు కూడా ఒక
వేసవి కాలంలో ఆటలు పాటలు ఆడుతుంటే దాగుడు మూతల ఆటలు ఆడుతున్నారు. ఈ దాగుడు మూతల ఆటలలో ఓడిపోయిన వారు గెలిచిన వారిని మోసుకొని పోవాలి. అదో పంతం. ప్రలంబాసురుడు కూడా ఒక గోపాల బాలుని వేషం వేసుకొని బలరాముని జట్టులో కలిశాడు. కొంచెం కృష్ణుడితో పేచి ఇబ్బందే కదా, ఎందుకని వీడైతే అలకగుంటాడని బలరాముని వైపు వచ్చాడు. బలరాముని దగ్గర ఓడిపోయాడు. తాను బలరాముని మొయ్యాలి కదా, అమాంతం మీద కూర్చోబెట్టుకున్నాడు. బయలుదేరాడు. ఏదో గుర్తు ఆ చెట్టు నుంచి ఈ చెట్టు దాకా ఏదో ఒక నియమం పెట్టుకుంటాడు. అలా వెళ్ళాలి. వాడు సగం దూరం పోయి ఆకాశానికి ఎగిరాడు. పైనుంచి పోతున్నాడు. మత్స్యకు పోయేసరికి తలకాయ ఇంతలా అయింది. కూరలు, పెద్ద కొండలు, భయంకరంగా అయ్యాడు. ఎంత భయంకరంగా అయ్యాడంటే బలరాముడు కూడా ఈషత్ అత్రసత్ అంటాడు. కొంచెం భయపడ్డాడు. కిందికి చూచాడు కృష్ణ అని. స్వామి ఒక్కసారి ఇలా అన్నాడు, నీ సంగతి చూసుకోని. ఓహో అని హుంకరించాడు. ఒక్క ముష్టిఘాతం ఇచ్చాడు శిరస్సుకు, పగిలి చచ్చే. దీన్ని మనం ప్రలంబాసుర వధ అంటాము. దీని తర్వాత చాలా చక్కని చమత్కారమైనటువంటి ఘట్టాలు వర్ష ఋతువు, అలాగే మనకు శరదృతువు వర్ణిస్తారు. ఈ శరదృతువు సమయంలో గోపికా గీతలని చాలా అద్భుతంగా ఉంటాయి. ఓ 19 శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటే ఇవాళ రేపు ఎల్లుండి అయిపోతుంది. ఏది చెప్పుకున్నా అయిపోతుంది. కృష్ణ కథ అంటే అమృతం. అందుకే మనం కేవలం కథ చెప్పుకుంటున్నాం, శ్లోకాల జోలికి వెళ్ళటం లే. ఒక్క శ్లోకం చెప్పుకున్నాం అనుకోండి 8 అవుతుంది, ఇంకెక్కువనే అవుతుంది. కానీ అన్ని శ్లోకాలు చదవకుండా ఉండలేము కాబట్టి కొన్ని తప్పకుండా వినాలి. అందులో గోపిక గీతములలో గోపికలకు కృష్ణుడు మనందరం భావించే రీతిలో జారుడుగానో ప్రియుడుగానో సౌందర్య రాశిగానో కాక పరమాత్మ అని తెలుసు. అది మీకెలా తెలుసు అంటారా? గోపికా గీతలలో నకలు గోపిక నందనో భవాన్. నాయనా, నీవు యశోదమ్మ కొడుకు మాత్రమే కాదు, విఖన సార్ధిత విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్. బ్రహ్మ ప్రార్థిస్తే ప్రపంచాన్ని కాపాడటానికి అవతరించిన వాడవు. దీన్ని ఏమందామండి? జారుడే అందామా? పరమాత్మని తెలుసుకున్నారా లేదా? తవ కథామృతం తప్త జీవనం అంటారు. నీ కథ అమృతం తప్త జీవనము. త్రుటి యుగాయతే త్వాం అపశ్యతాం కుటిల కుంతల. తవ కథామృతం తప్త జీవనం. నీ కథామృతం తాపాన్ని పొందిన వారికి బ్రతికించేటువంటిది ఒక మందు, జీవనమది. కుటిల కుంతల త్వాం అపశ్యతాం త్రుటి యుగాయతే. పరమాత్మకేం పేరు? కుటిల కుంతలుడట. వంకరగా ఉన్న ముంగురులు కలవాడు. ఏమంటారు దాన్ని? ఉంగరాల జుట్టు అంటారు. అదేం జుట్టు? కర్లీయా అర్లీయా ఏదో అంటారు కదా, హెయిర్. ఉంగరాల జుట్టు అన్నమాట. పరమాత్మ అందమైన జుట్టు చూచే బ్రహ్మ కాదు, లక్ష్మీదేవి ప్రేమించిందట. క్రాఫింగ్ బాగుందని ప్రేమించింది, లేకుంటే పెళ్లి చేసుకునేది కాదట. అబద్ధం కాదండి. స్వామికి ఏం పేరు? కేశవ అని పేరు. కేశవ అంటే అందమైనటువంటి కేశములు కలవాడు. ప్రపంచంలో ఎవ్వరికీ లేనంతటి అద్భుతమైన కేశ సౌందర్యము కల మహానుభావుడు కాబట్టి స్వామిని కేశవ అన్నారు. గోపికలు కూడా కుటిల కుంతల, వంకర ఉంగరాల జుట్టున్న మహానుభావ త్వామపశ్యతాం త్రుటి యుగాయతే. నిన్ను చూడకుండా ఒక్క త్రుటి కాలం కూడా యుగమవుతుంది. అంతేకాదు
జడ ఉదీక్షతాం పక్ష్మకృతు దృశ్యాం. బ్రహ్మను తిట్టారు. పరమాత్మ యొక్క దివ్యమైన సౌందర్యాన్ని అలా ముందర పెట్టుకొని ఇలాగే చూస్తూ కూర్చున్నారు. అలా స్వామిని బాగా చూస్తుంటే కన్నుకు రెప్పపడింది. ఇలా పడుతుంది కదా, మన కళ్ళు రెప్పలు పడతాయి. రెప్ప పడగానే ఇంత అందగాన్ని సృష్టించిన బ్రహ్మ ఎంత అనబోయారు. రెప్పపడింది. మూర్ఖుడు అన్నారు. జడ. ఎందుకట? పరమాత్మను చూసే కన్నులకు రెప్పలు పెడతాడండి. బుద్ధి ఉంది వానికి ఏమన్నా? కన్నులకు రెప్పలు పెట్టిన బ్రహ్మ మూర్ఖుడు అన్నారు. అర్థమైందా? రెప్పపాటు కాలము కూడా స్వామిని చూడకుండా బ్రతకలేని వారు గోపికలు. పరమాత్మ యందు తమకున్నటువంటి అనితర సాధ్యమైన భక్తిని గోపికా గీతములలో ప్రకటించినటువంటి మహానుభావులు అన్నమాట. ఇంతలో హేమంత ఋతువు వచ్చినది. హేమంత ఋతువు రాగానే మహానుభావులు చేరుహు కాత్యాయని వ్రతం హవిష్యం భుంజాన అంటారు. అందరూ కలిసి గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు. కాత్యాయని మహామాయే, మహామాయిని అధీశ్వరి నందగోపసుతం పతిందేహిమే. నందగోపుడి పుత్రుణ్ణి మాకు భర్తగా చెయ్యమనే కోరికతో వీరందరూ కాత్యాయని వ్రతాన్ని హవిష్యాన్నాన్ని భుజిస్తూ చేశారు. ఒక నెల రోజులు చేశారు. వ్రతం చేశారు. భర్తగా పరమాత్మ దొరకాలి. మంచిదే కదా. వ్రతం పూర్తిగా వచ్చినది. మనందరం ఏం చేస్తాం? ఉత్తప్పుడు ఎలా ఉన్నా కాస్త వ్రతంలో ఉన్నప్పుడు ఎక్కువ నియమంగా ఉంటాం కదా. అబద్ధం ఆడొద్దు, ఎవరిని తిట్టొద్దు కదా. అలాగే కొన్ని పదార్థాలు తినవద్దు, కొన్ని చోట్లకు వెళ్ళవద్దు, కొందరిని తాకవద్దు, ఏవో కొన్ని ఉన్నాయి. అలాగే మనం మామూలుగా కూడా నైక వసన స్నాయాత్ నా వివసన స్నాయాత్. ఒకే వస్త్రం కట్టుకొని స్నానం చేయకూడదు. వస్త్రం లేకుండా కూడా స్నానం చేయకూడదు. 2 వస్త్రాలు కట్టుకొని స్నానం చేయాలి. ఒక వస్త్రం కట్టుకోవాలి, ఇంకో వస్త్రాన్ని నడుముకు బిగించాలి. పొరపాటున నీటి వేగం ఎక్కువైతే కట్టుకున్న వస్త్రం జారిపోవచ్చు కదా. అలా జారిపోకుండా ఇంకో వస్త్రం కట్టుకోవాలి. అలాగే మౌనేన స్నాతవ్యం. స్నానం చేసేటప్పుడు మౌనంగా స్నానం చేయాలి. కానీ మనకు ఇక్కడ పాడమంటే పాడలేరు, అక్కడ పాటలు బాగా వస్తాయి కదా. ఏం పాటలు అంటారు కదా వాటిని కదా. స్నానం చేస్తూ బ్రహ్మాండంగా పాటలు పాడుతారు. ఎందుకు పాడుతున్నారంటే మీరు మౌనంగా చేయమన్నారు కదా, అందుకు పాడుతున్నామంటారు. మనవాళ్ళు వద్దన్న పని చేస్తే కదా మనం. తక్కిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు చెప్పినట్టు వింటారు. మనం తెలివిగల వాళ్ళం, వద్దన్న పనే చేస్తాం. ఇన్ని నియమాలు ఉన్నాయి. వ్రతంలో ఉన్నప్పుడు మామూలుగా కూడా ఇలా ఉండాలి. వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. అలాగే నార్ద్రపాద స్వపేత్ నా శుష్కపాద స్వపేత్ అని శాస్త్రం. పడుకునే ముందు తడికాళ్లతో పడుకోకూడదు, పొడి కాళ్లతోనూ పడుకోకూడదు. ఎలా పడుకోవాలి మరి? అర్థం కాలేదా? కాళ్ళు కడుక్కొని వస్త్రంతో తుడుచుకొని పడుకోవాలి. అప్పుడు ఏమవుతాయి? తడికాళ్ళు కావు, పొడి కాళ్ళు కావు. ఏవో చాలా ఉన్నాయి నియమాలు. ఇవి మామూలప్పుడు చేయకున్నా వ్రతంలో ఉన్నప్పుడు చేస్తాం, తప్పకుండా చేస్తాం. గోపికలు కూడా తప్పకుండా చెయ్యాలని అనుకున్నారు. ఇంచుమించు చేశారు. చివరికి వచ్చేసింది. రేపొక్క రోజే కదా, అయిపోయింది మాకు, ఈరోజు కాస్త ఒకసారి ఒళ్ళు దులిపేతాం అనుకొని అందరూ వచ్చి యమునా నదిలో స్నానం చెయ్యాలని ఉన్న వస్త్రాలన్నీ విప్పి బొడ్లున పెట్టి స్నానానికి పోయారు. ఏం చేస్తున్నారన్నమాట? వ్రతం ఉన్నట్ట ఊడినట్ట?
చెప్పాం కదా, వ్రతంలో ఉన్నవారు అసలు మామూలుగా కూడా వస్త్రం లేకుండా చేయకూడదు, వ్రతంలో ఉన్నవాళ్ళు మరీ చేయకూడదు. దాన్ని కాస్త మర్చిపోయారు. అన్ని బట్టలు ఇప్పారు, ఒట్టున పెట్టారు, నీళ్ళలో పడ్డారు. స్వామి చూచాడు, నా కోసం వ్రతం చేశారు, నా మీది ప్రేమతో వ్రతం చేశారు. ఈ వ్రతం నెరవేరాలంటే వీరి పాపానికి పరిహారం వారు చెల్లించుకోవాలి. ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే వ్రతం ఫలిస్తుంది, లేకుంటే ఫలించదు. ఎవరు చేయాలి? తానే చేయాలి. అందుకే స్వామి అమాంతం వచ్చేసి అన్ని వస్త్రాలు తీసుకొని పోయి చెట్టెక్కాడు. ఏమిటి గతి? మీరందరూ పైకి వచ్చి చేతులు జోడించి నమస్కరించి వస్త్రాలు తీసుకోండి. కృతం వహ దేవహేళనం. స్వామి చెప్పాడు, మీరు భగవంతుడికి అపరాధం చేశారు. వ్రతంలో ఉన్నవారు వివస్త్రాః యది స్నాస్యత, వస్త్రం లేకుండా మీరు స్నానం చేస్తే మీ వ్రతం ఫలిస్తుందా? తప్పు కాదా? ప్రాయశ్చిత్తం చేయవద్దా? ఏం చేయాలి ప్రాయశ్చిత్తం? కృష్ణానుస్మరణం పరం. ప్రాయశ్చిత్తాన్ని అశేషాన్ని తపక్రియ తప ఏదో చెప్తారే మహానుభావులు. అన్ని ప్రాయశ్చిత్తాలకు కృష్ణానుస్మరణం. ఇంకా కావాలంటే కృష్ణ కేశవ నమస్కారం, పరమాత్మకు నమస్కారం చేస్తే అన్ని పాపాలు పోతాయి. ఎవరు పరమాత్మ? తానే కదా, ఎదురుగా ఉండి రెడీగా ఉన్నాడు. నాకు దండం పెట్టండి, మీ అన్ని పాపాలు పోతాయి, మీ తప్పులు నేను క్షమిస్తాను, మీ కోరిక తీరుతుంది. గోపికలు చేసిన తప్పును చూపెట్టాడు స్వామి. వ్రతంలో ఉన్నవారు ఇలా వివస్థలుగా స్నానం చేయకూడదని తెలియదా? ఇన్ని రోజులు ఇంత దీక్షగా ఉండి ఈ ఒక్కరోజు వ్రతాన్ని తప్పితే మీ కోరిక ఏం కావాలి? నేను దగ్గర ఉన్నప్పుడు నా ముందరే మీరు వ్రతభంగాన్ని చేసుకుంటే మరిపు మీ వ్రతం పూర్తి చేసుకుంటారు. అందుకే మీ వ్రతాన్ని కొనసాగించటానికే నేనొచ్చాను. ఒక్కసారి మీ జాడ్యాన్ని, అభిమానాన్ని విడిచిపెట్టి 2 చేతులెత్తి నమస్కారం చేసి వస్త్రాలు తీసుకోండి అంటే చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఇది గోపిక వస్త్రాపహరణంలోని రహస్యం. మనం ఈ వృత్తాంతాన్ని మనకు తోచిన రీతిలో చిల్వలు పల్వలు కథలల్లి మొత్తం అశ్లీలం చేస్తున్నాం, అసభ్యంగా వ్యవహరిస్తున్నాం. పరమాత్మ అలా ప్రవర్తిస్తాడా? మనము చేసినటువంటి తప్పును సవరించటానికి స్వామి వచ్చాడు, వ్రతభంగం కాకుండా ఉండటానికి స్వామి వచ్చాడు. ఇది మనకు గోపిక వస్త్రాపహరణంలో చాలా విశేషమైనటువంటి ఉద్దేశ్యం. వస్త్రాలు తీసుకొని కట్టుకొని పరమాత్మ వెళ్ళమని చెప్పిన తలలు వంచుకొని చిరునవ్వులు చిందిస్తూ అలాగే నిలబడ్డారు. ఏం అడగాలి? ఏదో అడగాలి. ఏం అడుగుతారో? తప్పు చేశారు కదా. స్వామి నవ్వి పిడితం వహ మనీషితం, మీ అభిప్రాయం నాకు తెలుసు, త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది, మీరు హాయిగా మీ ఇళ్లలోకి వెళ్ళండి అని స్వామి అభయమిస్తే వారంతా వెళ్ళిపోయారు. దాని తర్వాత గోపాల బాలులు అందరూ అడవిలోకి ఆవులను దూడలను తీసుకొని వచ్చి ఉదయం తెచ్చుకున్న పదార్థాలు హాయిగా భుజించి సాయంకాలం మధ్యాహ్నం మళ్ళీ తిందామంటే పదార్థాలు లేవు, అయిపోయాయి. అందరికీ ఆకలి అవుతున్నది. కృష్ణ కృష్ణ జగన్నాథ, స్వామి ఆకలి అవుతున్నదయ్యా, తెచ్చుకున్నవన్నీ అయిపోయాయి, ఏమైనా భోజనం పెట్టిస్తావా? పెడతారా భోజనం? నవ్వాడు. సరే బాగుంది, ఆ పక్కన ఋషులు ఉన్నారు, యజ్ఞం చేస్తున్నారు, నేను వచ్చానని చెప్పండి. కృష్ణ బలరాములు వచ్చారు, ఆకలి అవుతుందట, అన్నం పెట్టండి, అడగండి, వాళ్లే పెడతారు, తీసుకొని రండి, అందరం తిందామన్నారు.
వాళ్ళకేం తెలుసు? అమాంతం వెళ్ళారు. అయ్యా మహర్షులారా, కృష్ణుడు బలరాముడు మేమందరం వచ్చాం, ఉదయం తెచ్చుకున్నది అయిపోయింది, ఆకలి అవుతున్నది, కృష్ణుడు అన్నం పెట్టమన్నాడు, అందరం తింటాం, పెట్టండి అని అడిగి ఇలాగే నిలబడ్డారు. పావు గంట, అరగంట, గంట పెడతామన్నారు, పెట్టమన్నారు. అలాగే చూస్తున్నారు. వీరికి చూసి విసుగొచ్చి వచ్చేసారు. ఏమయ్యా అడ్రస్ చెప్పావు, ఏం అడ్రస్ చెప్పావు? రాంగ్ అడ్రస్. వాళ్ళు పెట్టరు మానరు. ఎక్కడికి పోయారు? ఎక్కడికి ఏంటి? నువ్వే పంపావు కదా. పంపానయ్యా. ఎవరిని అడిగారు? ఎవరినే ఋషులను అడిగాను. మీకు బుద్ధి ఉంది? అన్నం పెట్టేది అమ్మలా అయ్యరా? ఎవరిని అడిగారు అన్నం? అమ్మలను అడగాలి. అన్నం వీళ్ళు పెడతారా? పో అక్కడికి పోండి. వెళ్ళి వాళ్ళని అడిగారు. ఋషి పత్నులు అంటారు, అమ్మా కృష్ణ బలరాములు వచ్చారు, ఆహారం కావాలి. ఎవరు వచ్చారు? కృష్ణుడమ్మా. మా కృష్ణుడా? కాదు కాదు, మా కృష్ణుడు. సరేనయ్యా, ఏదో కృష్ణుడు. అవును వచ్చాడు, బలరాముడు వచ్చాడు. ఆకలి అవుతున్నదా? అని తీసుకున్నారు. భర్తలు ఆపేశారు. వద్దు, అది యజ్ఞము, హవిష్యము, దాన్ని ఇవ్వకూడదు. వినలేదు. అలాగే వెళ్ళారు. వెళ్ళి స్వామికి హాయిగా చక్కని భోజనం పెట్టారు. అందరూ హాయిగా తిన్నారు. స్వామి సంతోషించాడు. ఇక వెళ్ళిరండి అన్నారు. అదేమిటి స్వామి, మేము వచ్చింది వెళ్ళడానికే. మా భర్తలు అప్పుడే వద్దన్నారు, పోతే మళ్ళీ రానియమన్నారు. నీ కాళ్లే శరణ్యం, నీ పాదాల దగ్గరే ఉంటాం, మేము ఎక్కడికి పోము. ఏమీ భయం లేదు. నన్ను ఆరాధించిన వారికి శత్రువులు కూడా మిత్రులవుతారు, కోపించిన వారు కూడా శాంతిస్తారు, మీకు ఎలాంటి ఆపద లేదు, తిరిగి వెళ్ళండి అని స్వామి ఆజ్ఞతో ఇంటికి వెళితే ఆశ్రమాలకు ఋషులు ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పారు. తాము చేసిన తప్పును తెలుసుకున్నారు. ఆడవారై కూడా వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చదవకున్నా మాకంటే ఎక్కువ జ్ఞానంతో పరమాత్మ వచ్చాడని అన్నిటినీ కాదని వెళ్ళి స్వామిని సేవించారు. ఇన్ని చదువుకున్నాం, ఇన్ని యజ్ఞాలు చేస్తున్నాం, ఇన్ని దానాలు చేశాం, వచ్చినవాడు పరమాత్మని గుర్తించలేకపోయాం, ఎంత తప్పు చేశాం. అయినా సరే మీరు వెళ్ళొచ్చారు కదా, మిమ్మల్ని తాకితే వారిని మేము కూడా మనం చెప్పుకున్నాం కదా, యాత్రలకు వెళ్ళొచ్చిన వారిని కాళ్ళు పట్టుకొని మరీ దండం పెడతారు పాత రోజుల్లో. మరి ఇప్పుడేమో తెలియదు, కానీ అలా తాకితే వారికి కూడా యాత్రాఫలం వస్తుంది అని శాస్త్రం. అందుకోసం భార్యలను వారు అత్యంత ప్రీతితో ఆదరించారు, కోపించలేదు, తిరస్కరించలేదు. మరునాడు ఇదే రీతిలో బలరాముడు, కృష్ణుడు, గోపాలకులు అడవిలో నుంచి ఊళ్ళోకి వచ్చారు. నందుడు కొందరు మిత్రులు అందరూ కలిసి ఏదో పెద్ద ఆర్భాటం తయారు చేస్తున్నారు. పూజా సామగ్రులు, సమిధలు, అవి ఇవి అన్ని కూరుస్తున్నారు. చూచాడు. నాన్నగారు ఏం చేస్తున్నారండి? మేము వినొచ్చునా? మేము తెలుసుకోవచ్చు, అయితే మాకు దాన్ని మీరు చెప్పండి. అయినా తెలుసుకోవచ్చురా, ఇబ్బంది ఏం లేదు. మనకు బాగా వర్షాలు పడ్డాయి, పంట బాగా పండింది, గడ్డి బాగా మొలిచి పాడి బాగా వచ్చింది, పాడి పంట బాగుంది, ఆవులు బాగున్నాయి, మనం బాగున్నాం, పిల్లలు బాగున్నారు, బ్రాహ్మణులు బాగున్నారు. ఇదంతా వర్షం మూలంగా. వర్షం ఇంద్రుడు కురిపిస్తాడు. మరి కుర్తేజ ప్రతికర్తవ్యం కాస్త వాడికి ఇంద్రుడికి థ్యాంక్స్ చెప్పాలి కదా. ఒక ఇంద్రయాగం ప్రతి ఏడు చేస్తారా నాన్న? అలాగే ఈ ఏడు కూర్చుంది. ఏది ఈశ్వర స్యాత్ సహా అకర్తూ నకిమపి కరోతి అంటాడు. ఏమీ చేయని వాడికి దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఏమైనా చేస్తే కదా. పోనీ మనము పూజ చేస్తేనే వర్షం కురిపిస్తారు అంటే వనే వృక్షా కిం పూజయంతి దేవం అన్నాడు. అడవిలో చెట్లు ఇంద్రుడిని పూజిస్తున్నాయా? వాటికి వర్షం పడటం లేదా? మధ్యన వాడెందుకు? ఇంతకేమంటావురా? మనకు
పంట ఇచ్చినది, గడ్డి ఇచ్చినది గోవర్ధన పర్వతం కదా. మనకు కావలసిన పాలు బాగా ఇచ్చినది ఆవులు, అవునా. మరి పంటలకు, పాటికి, మన నిత్య జీవితానికి అన్ని విధానాలను వేద మంత్ర పురస్సరంగా ఆచరించేవారు బ్రాహ్మణులు. ఆపదలు వస్తే ఆదుకునేవారు బంధువులు, మిత్రులు కదా. కాబట్టి బ్రాహ్మణులను పూజిద్దాం, గోవులను పూజిద్దాం, గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం, మిత్రులకు, బంధువులకు, దీనులకు భోజనం పెడదాం. సంతోషిస్తారు పరమాత్మ.